ముఖ్యమంత్రి గారు కలిసినప్పుడు సర్వే బాగలేదు, కొంచెం మీ మీద వ్యతిరేకం ఉన్నదని చెప్పినారు. వ్యతిరేకం ఉన్నది మీరు తెలియజేయండి. ఏం వ్యతిరేకం ఉన్నది మీరు మా నాయకులతో మాట్లాడండి, మా నాయకులతో మాట్లాడి మీరు నిర్ణయం తీసుకోండి నేను చెప్పినానే తప్ప ఆయన అడిగినప్పుడు ఇదే మాట్లాడినాను. జస్ట్ 5 ఏళ్ళు మీకు కష్టపడినాము, 5 ఏళ్ళు కష్టపడాలి. ఈరోజు చూస్తున్నారు. ఈరోజు నాకు ఒకటి బాధకరం ఏమంటే గెలవని సీటు కూడా ఇస్తున్నారు. నేను ఎక్కడో ఉండి ఒక మనిషిని తెచ్చి ఎమ్మెల్యే చేసినారు. ఆ విశ్వాసం ఎప్పటికి ఉంటుంది, కానీ మేము ఆ మోసం చేసేది మాకు తెలియదు, మోసం చేయము. చిత్తూరు జిల్లాలో, తిరుపతి జిల్లాలో వాళ్ళు మీద వ్యతిరేక ఎక్కువ ఉండే వాళ్ళు చేస్తున్నారు, కానీ మన మీద వ్యతిరేక ఏముండదు నాకు అర్థం కలదు. చేసుకుంటారు వ్యతిరేక లేని వాళ్ళ మీద, దళితుల మీద ఎంత మృదు జరిగితే కరెక్ట్ కాదు. అది దళితులేను, మాకు న్యాయం లేదంటే ఏం న్యాయం చేస్తారు? నాకు మీరంటే ప్రాణము, మా ప్రజలంటే అన్ని విధాలుగా మిమ్మల్ని నమ్ముకొని మేము వచ్చినాము, ఓటేసి గెలిపించినారు. ఈరోజు న్యాయం కోసం అడిగినాము, ఎందుకు మాకు చీటీ కూడదు, మాకు ఎస్సీలు కదా న్యాయం చేయండి అని అడిగింది తప్ప తప్పుడు వార్తలు నేను ఎప్పుడు మాట్లాడను. ఆ విధంగా మాట్లాడంత అవసరం లేదు. నేను ఎందుకు మాట్లాడాలా? ఈ రోజులు ఒక అన్నదమ్ముడుగా, ఒక కుటుంబగా మనందరూ కలిసిమెలిసి మనం ఉన్నామా, కానీ ఈరోజు అయ్యో నాకు సీటీలు అని చెప్పేసి నేను విడిచిపోయేవాడు కాదు. ఇప్పుడు ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చినారా? మారలేదు. వచ్చేసి ఎక్కడ దళితులు అక్కడ మార్చున్నారు తప్ప ఓసీ ఉండే చోట్ల ఎక్కడ మార్చారు చెప్పండి? ఒక్క చోట్ల మార్చలేదు. తిరుపతి జిల్లాలో మొత్తం ఇచ్చినారు. వచ్చేసి వ్యతిరేకం ఉంటే కూడా అక్కడ ఇచ్చినారు, కానీ మేము వ్యతిరేక లేకుండా చోట్ల మాకు ఇస్తున్నాం. లేదంటే అది ఏ విధంగా మాకు ఓర్చుకోవాలో మాకు అర్థం కాలేదు. వచ్చేసి నాకేదో మనసు కష్టం ఉండొచ్చు, అన్ని విధాలుగా చెడ్డ చేసి మేమంతా దళితులు, మాకు న్యాయం కావాలని అడుక్కుంటామా, కానీ ఫైట్ చేసే అలవాటు మాకు లేదు. వెనకాల మోసం చేసేది మాకు లేదు.